వదిలిపడను వంతనాలు. మా అమ్మాయికి చెల్లెలకు తేలు కుడితే ఏసు రక్తం బదులు తగ్గిపోయింది. తేలు కుట్టిన వాళ్ళ అమ్మాయికి ఏసు రక్తం రాయంగానే ఆ విషయం వెళ్ళిపోయింది. చెప్పండి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి 50 మంది అండి. మా అమ్మాయికి టైఫాయిడ్ జ్వరము, రక్త కణాలు తగ్గినాయన్నారు. పోయిన వారం వచ్చిన మొన్న వారం 3వ వారం తగ్గిపోయింది సార్. రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారంటే వాళ్ళ అమ్మాయికి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. చెప్పండి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గ్యాస్ ట్రబుల్ సార్. గ్యాస్ ట్రబుల్తో ఉదయం లేస్తే ఒకటే తేపులు, అసలు గుండెల్లో నొప్పి, అసలు భలే బాధగా ఉంటుంది. ఈడికి వచ్చిన తర్వాత స్వస్థత పరిచాను. అలాగనే మా అబ్బాయికి కూడా డెంగీ జ్వరం వచ్చి సావ బతుకులలో ఉన్నాడు. నేను ప్రార్థన చేసుకొని దేవా మా అబ్బాయికి జ్వరం తగ్గితే నేను అక్కడ సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్న. దేవుడు స్వస్థత పరిచాడు. చూడండి వాళ్ళ కుటుంబంలో తల్లి కొడుకు దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. చెప్పండి కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. టైఫాయిడ్ జ్వరం తల్లి 3 నీళ్ళు అవసాట్లు ఈ వారం వచ్చి సాక్ష్యం చేస్తాం. జ్వరం తగ్గిపోయింది, టైఫాయిడ్ జ్వరం. చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఏసు రక్తం వాడంగానే మా ఆయనకి 20 సంవత్సరానికి సారాయి తాగుతాడు. ఇప్పుడు ఈ మందిరానికి వచ్చినాక సారాయి మానుకోండు. కూడా గట్టిగా, ఎందుకంటే దేవుడు బయలుపరిచినటువంటి ఆయన గొప్ప కార్యాలు మీరు చూస్తా ఉన్నారు టీవీలో. 1, 2 కాదు, లేకపోతే ఏదో ఒక 5 ఏదో 2 చూపించి కాదు. ఉదయం స్టార్ట్ చేస్తే ఆ రోజంతా సాక్ష్యాలే. హల్లెలూయా. 1, 2 ఏదో 2 తీసుకొచ్చి తగ్గిందని కాదు, వచ్చిన వాళ్ళందరూ తగ్గిందని చెప్తున్నారు. హల్లెలూయా. మేము మళ్ళీ ఎప్పుడో సంవత్సరం క్రితం ఇట్లా ఈ మధ్య ఇప్పుడు ఈ నెలలో జరిగినయే వేస్తున్నాయి. ఈ నెలలో జరిగినయే ఒక 1000 ఉంటున్నాయి. హల్లెలూయా. అంతకుముందు టెంట్లు మీ చోట్ల ఈ పట్టల మీద ఉన్నాయో చూస్తున్నారు. అంతకుముందు అక్కడ పెట్టినప్పుడు సాక్ష్యాలు చూడట్లా మీరు. అంతకుముందు ఇంకొక చోట పొదిల రోడ్లో పెట్టినప్పుడు సాక్ష్యాలు చూడట్లా. ఇప్పుడు ఫ్రెష్గా చూస్తున్నారు సాక్ష్యాలు మీరు. అవి కూడా ఇస్తే కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జరిగిన సాక్ష్యాలే, నెల జరిగిన సాక్ష్యాలే చూడారు. వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే త్రాగుడు మానేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి త్రాగడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఏమైంది? బైబిల్లో చెప్పిందే జరిగింది. ఏంటది? ఒక దెయ్యం వెళ్ళిపోయి 7 దెయ్యాలు తెచ్చింది. ఎన్ని? త్రాగుడు మానేసావు, నీ హృదయంలో ఎవరుండాలి? దెయ్యం వెళ్ళిపోయింది, ఎవరుండాలి? ఏసై ఉండాలి. ఏసయ్యా అనే వదిలేసి పక్కన పెట్టేసి మళ్ళీ తాగడం తగ్గింది. మా కాళ్ళ నొప్పి తగ్గింది. 3వ వారం సాక్ష్యం చెప్పు. స్వస్థపరిచిన ఏసైగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నా మనవడికి జ్వరం వచ్చింది, పిడిసి కనపడింది. పిడిసి నుంచి ఎడతలు నాకు జ్వరం, గొంతు నొప్పి తగ్గిపోయింది. నా కుటుంబంలో అందరికి జ్వరాలు తగ్గిపోయినాయి. స్వస్థపరిచిన ఏసైగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అది అనసంద్రం. నేను అనసంద్రం నుంచి ఆటో ఎక్కిన ఇక్కడ రావాలని కడుపు నొప్పి స్టార్ట్ అయింది. నాకు ఇంకా ఆటోలోనే వస్తా ప్రార్థన చేసుకున్న. దేవుడు నాకు కడుపు నొప్పి తగ్గింది సాక్ష్యం చదువుతా అనుకున్నా. ఇక్కడికి రాగానే కడుపు నొప్పి తగ్గింది. ఇక్కడ రాగానే స్వస్థపరిచిన ఏసైకి కడుపు నొప్పి నుంచి చెప్పండి కూడా గట్టిగా.